విదేశాలలో కి సంబంధించినటువంటి డిగ్రీలు చేశారు. ఆ తర్వాత భారతదేశంలో ప్రాక్టిక్స్కి సంబంధించి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల తర్వాత ఓకే అయ్యాక సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే అలాగ ప్రాక్టీస్ చేయడానికి మామూలుగా స్టేట్లో ఉండేటటువంటి హెల్త్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నెలల తరబడి మిగతా రాష్ట్రాలన్నిట్లలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా నడిచిపోతున్నారు. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మమ్మల్ని మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఉద్యోగాలు చేయనట్లేదు, రిజిస్ట్రార్ అడ్డుకుంటున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అంటూ డాక్టర్ డిగ్రీలు చదివినటువంటి ఆడపిల్లలు అర్ధరాత్రి దాకా ఆందోళన చేశారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు. డాక్టర్ డిగ్రీ చదివిన కుర్రోళ్ళు కసిగా ఆందోళన చేశారు. వాళ్ళని పోలీసులు బలవంతంగా ఏది కూరగాయలకి సంతల్లో తీసుకెళ్లేటటువంటి ట్రాలీ వెహికల్ అయ్యే ఉంటాయి ఆటోలు, అట్లాంటి వాటిట్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నిన్న రాత్రి బెజవాడలో జరిగినటువంటి తతంగం ఇది. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ జీవితంలో ఇక్కడ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఈవెన్ మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలనే అమ్మిపాడేస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళు లేకపోతే మూసిపడేస్తున్నాం, రానికుండా చేస్తున్నాం, ఉన్న కాలేజీలను మూసేస్తున్నాం అవకాశం ఇచ్చిన వాటిని కూడా. అలాంటి దౌర్భాగ్యం మనకుంది. ప్రైవేట్ కాలేజీలు చూస్తే కోట్ల కోట్ల ముడుపులు చేసుకోవాలి. నిన్ననే ఈ పత్రికలే రాసినాయి కదా, ఏదో సజ్జల పేరు చెప్పాడో 2 కోట్ల రూపాయలకు 3 కోట్లకు అమ్ముకోబోయాడని. ఆ స్థాయిలో ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో మధ్యతరగతి నుంచి ఎదగాలని కోరుకున్నటువంటి వాళ్ళు అప్పులు చేసైనా విదేశాలకు వెళ్ళి అక్కడ తక్కువ ఫీజులు కాబట్టి చదివి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్కి సంబంధించి విధి విధానాలు పాటించి మేము ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఓ పక్కన డాక్టర్ల కొరతతో ఆర్ఎంపీల మీద ఆధారపడుతున్న రోజుల్లో, ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్ళని ప్రాక్టీస్ చేసుకునిస్తే ఏంటి ప్రాబ్లం? చివరికి డాక్టర్ డిగ్రీలు చేసిన వాళ్ళని మనం అరెస్టులు చేసి ఏం సమాధానం చెప్పదలుచుకున్నాం సమాజానికి? పడం లేదు మేడం. ధర్నా చేయకరా చేయి, అక్కడ ఎంత చేస్తే ధర్నా చేయండి. ఎందుకని చేస్తారు, అంగశక్తి చేస్తారు, ఏ శక్తి చేస్తారు చేయండి. వెళ్ళండి ధర్నా చేయలేదు, పర్మిషన్ ఇచ్చారు, ప్లేస్ ఉండదు. వీడియో తీసినంత మాత్రాన ఏం అవదలే. వీడియో Bravo.